షేరింగ్ల కోసం ఏకంగా ప్రాణాలనే తీసేశాడు. పెద్దలు కొనిచ్చిన ఎస్యూవీ ఎక్కాడు. ఇక డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టాడు. సర్కారు వారి రోడ్డుపై రయ్యినా దూసుకెళ్లాడు. బైక్ పై వస్తున్న యువకుడిని ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. వాళ్ళమ్మకు అతనొక్కడే కొడుకు. ఆమె ఒక్కతే తన కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. విద్యా బుద్ధులు చెప్పించింది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న ఆ యువకుడు మైనర్ డ్రైవింగ్ కు బలైపోయాడు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో జరిగింది ఈ యాక్సిడెంట్. 23 ఏళ్ల సాహిల్ ధన్రేషా ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 3న ఈ ప్రమాదం జరిగింది. బైక్తో పాటు మరో టాక్సీని సైతం ఆ మైనర్ బాలుడు ఢీకొట్టాడు. అప్పటికి కానీ ఆ కారు కంట్రోల్ కాలేదు. తీవ్రంగా గాయపడిన సాహిల్ 10 నిమిషాలు సాయం కోసం అర్తనాదాలు చేశారు. అతి వేగంతో ఎస్యూవీ ఢీకొట్టడంతో కదలలేని స్థితిలో రోడ్డుపై పడిపోయాడు. అతని ఆసుపత్రికి తరలించేందుకు దేశ రాజధానిలో ఎవ్వరూ ముందుకు రాకపోవటం కూడా చర్చగా మారింది. ఆలస్యంగా హాస్పిటల్కు తరలించారు. ఇక అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బడా బాబులు జర సోచ్లో, మీరు కారు కొనండి, దాని పిల్లలకు ఇవ్వకండి, డ్రైవర్ని పెట్టుకోండి. ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో నిండు ప్రాణం పోయింది. సొంత విమానం ఉండాలని అతని కల. చాలా కష్టపడ్డాడు. అతని తల్లి సింగిల్ మదర్. అతను తన కలలో సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో ఇంగ్లాండ్కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు అతని ప్రాణాల్ని తిరిగి తీసుకురాగలరా? తన జీవితాన్ని కుమారుడిలో చూసుకున్న ఆ తల్లిని ఎవరు ఓదార్చగలరు? ఆమెను జీవచ్చంలా మార్చేశారు. ఒకరి సరదాకు మరొకరు ఎందుకు బలి కావాలి? ఓ కుటుంబం జీవితాంతం ఎందుకు కన్నీరు పెట్టాలి? और इसकी स्पीड इतनी ज़्यादा थी कि जैसे इसने वो स्टंट मारा है तो मेरा बेटा जब बस के पीछे था उसने राइट साइड देखने की कोशिश करी है, इतनी देर में उसने उसको उड़ा दिया। इसका एक्सेलरेशन इतना ज़्यादा था कि उसको उड़ाने के बाद भी इसने ब्रेक नहीं मारे। गाड़ी को जब हिट किया पीछे से तो वो गाड़ी पूरी पिचक गई पीछे से और वो इतनी आगे चली गई कि वो बस में जाके भी घुस के और वो पूरी पिचक गई। तो ये सिस्टम जो पैसे वालों को जो लगता है कि हमें कभी पनिशमेंट नहीं होगी, हमारा कोई कुछ नहीं बिगाड़ सकता, ये स्टॉप होना चाहिए। मेरा बच्चा तो चला गया, मेरे बच्चे के लिए तो मुझे इंसाफ चाहिए। लेकिन ये जो अपनी मनमानी करते हैं पैसे के दम पे और अपने सिस्टम को मरोड़ के कि हमारे माँ बाप हमें पैसे देके बचा लेंगे, हमारा कुछ नहीं हो सकता, ये नहीं होना चाहिए। रोड पे चलने वाले बच्चे जो है वो सेफ नहीं है। ऐसे लोगों की वजह से कोई भी सेफ नहीं है रोड पे।